हे कलियुग पावन कलि भोयनाशन श्री सचिनंदन गावो। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। श्री चैतन्य भागवతం అధ్యాయం 10 శ్రీ లక్ష్మీ ప్రియాతో వివాహం కొనసాగిద్దాం. मुकुंद संजय भड़ महाभाग्यवान यान्हर आलये विद्या విలాసేరస్థాన్. స్వామి అత్యంత భాగ్యవంతుడైనటువంటి ముకుంద సంజయ అనే వాని యొక్క గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారట. అంటే ఆయన చదువు పూర్తయింది, ఆయన ఒక పాఠశాలను కూడా ప్రారంభించారు ఇప్పుడు చైతన్య మహాప్రభు. ముకుంద సంజయ అనే ఆయన శ్రీ నవద్వీపంలో ఒక నివాసి. అలాగే ఆయన పురుషోత్తమ సంజయ అనే వాని యొక్క తండ్రి. మరి అతని గృహంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి చండీ మండపంలో నిమాయ పండిత అతడికి వ్యాకరణం అలాగే ఇతర అంశాలన్నీ కూడా బోధిస్తూ ఉండేవాడు. అతని పుత్రుడికి అలాగే వివిధ ఇతర విద్యార్థులకు కూడా. తాహన పుత్రేరే ప్రభు ఆపనే పఢాయ తాన్ హరవు తాండ్ర ప్రతి భక్తి సర్వధాయ. మరి అతని పుత్రుడు పురుషోత్తమ సంజయ. ఎవరి పుత్రుడు అతను? పురుషోత్తమ సంజయ, ముకుంద సంజయ పుత్రుడు. అతడు స్వామి యొక్క విద్యార్థిగా మారాడు. అతడికి స్వామి పట్ల గొప్ప భక్తి కూడా ఉండేదన్నమాట. భడచండి మండప ఆచయే తాన ఘరే చతుర్థికే విస్తర పడుయా తన్ హి ధరే. మరి అతని గృహం యొక్క ముంగిట్లో, అంటే మనకి మండువా అని చెప్పి అంటాం కదా, ప్రతి ఇంటికి కూడా మండువాలు ఉండేవి. మరి ఇంటి మండువాలో ఒక పెద్ద చండీ మండపం ఉండేదట అతని గృహంలో. మరి ఆ మండపం ఏదైతే ఉందో అందులో ఎంతోమంది విద్యార్థులు పట్టేవారు అక్కడ కూర్చోడానికి. మరి చండీ మండపం అంటే ఏమిటంటే హిందూ గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి మండువాలో వాళ్ళు చండీ లేదా దుర్గాదేవికి ప్రార్థనలు చేస్తూ ఆరాధన చేసేవారట. దానినే దేవీ గృహ అని కూడా అంటారు, లేదా ఠాకూర ధాలన అని కూడా అంటారట. అంటే దేవుడి గది అని కూడా అంటారు. ప్రతి ఇంట్లో కూడా దేవుడి గది ఉండేది కదా, దేవుడి మండపం అని కూడా అంటారు. సాధారణంగా ఎవరైనా అతిథులు వస్తే ఆ ప్రదేశంలో కూర్చోబెట్టేవారు అనమాట ప్రతి ఇంట్లో కూడా. ఇప్పుడంటే ఇంకా మనం చూడొచ్చు, గ్రామాల్లో మండువాలు ఉన్నాయి. గోష్ఠీ కరి తాన్హాయ్ పఠాన ద్విజ రాజ సేయి స్థానే గౌరాంగేర విద్యార సమాజ. మరి ద్విజరాజు అయినటువంటి గౌరాంగుడు తన యొక్క విద్యార్థులను బృందాలుగా విభజించి వారికి ఆ మండపంలో బోధనలు చేసేవాడు. కథ రూపే వ్యాఖ్య కరే కథ వా ఖండన అధ్యాపక ప్రతిసే ఆక్షేప సర్వక్షణ. అతడు ఇతర బోధకులను నిందిస్తూనే అనేకమైనటువంటి వివరణలను అలాగే ఖండనలను కూడా చేస్తూ ఉండేవాడు నిమాయ పండితుడు. ప్రభు కహే సంధి కార్య జ్ఞాన నాహి యార కలియుగే భట్టాచార్య పదవి తాహార.
స్వామి ఏమనేవాడంటే కలియుగంలో ఎవరికైతే కనీసం సంధి కార్యాలు కూడా తెలీదో, సంధి కార్యాల జ్ఞానం కూడా లేదో వారికి భట్టాచార్య అనేటువంటి బిరుదు ఇచ్చేస్తూ ఉంటారు అని చెప్పన్నాడు. ఉం? ఆ, చూడండి ఇక్కడ ఏమన్నారంటే శ్రీమద్ భాగవతంలో ధర్మం వక్ష్యంతి అధర్మజ్ఞ అధిర్హ్యోత్తమాసనం అని చెప్పబడింది. అంటే ఎవరికైతే ధర్మం గురించి ఏమీ తెలియదో వాళ్ళు ఉన్నతమైన ఆసనాలపై కూర్చొని వాళ్ళు ఏం చేస్తారట, ధార్మిక సూత్రాల గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంటారట. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి సాధారణంగా ఈ భట్టాచార్య అనేటువంటి బిరుదు ఎవరికి ఇస్తారంటే శృతి న్యాయ మీమాంస వీటిలో పండితులైనటువంటి వాడికి భట్టాచార్య అనే బిరుదు ఇస్తారట. మరి చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే మీకు కనీసం సంధికార్య జ్ఞానం కూడా లేదు, మీకు భట్టాచార్య అనేటువంటి బిరుదు వచ్చేసిందని వారందరిని కూడా నిందించేవారు. హేన జన ధేకి ఫాంకి బలుక ఆమార తబే జాని భట్ట మిశ్ర పదవి సభార. ఆ? సరే, నా వివరణలని వారిని ఖండించనివ్వండి చూద్దాం, అప్పుడు నేను వారిని భట్టాచార్యాలుగా మిశ్రాలుగా అంగీకరిస్తాను అనుకున్నాను. ఏయి మత వైకుంఠ నాయక విద్యారసే క్రీడా కరే చినితేన పారే కోన దాసే. ఈ విధంగా వైకుంఠనాథుడు చాలా ఒక ఆటగా తన యొక్క పాండిత్య జీవనాన్ని ఆనందించాడు. ఆ? కానీ అతని సేవకులు ఎవరు కూడా అతనిని గుర్తించలేకపోయేవారు అనమాట, ఆయన భగవంతుడు అనే విషయం. కిచు మాత్ర ధేకి ఆయ పుత్రేరా యవ్వన వివాహేర కార్యమనే చింతే అనుక్షణ. ఎప్పుడైతే సచీదేవి చూసిందో ఆ, తన యొక్క పుత్రునిలో పరిపక్వతకు సంబంధించినటువంటి లక్షణాలను, అంటే పరిపక్వత అంటే యవ్వనం, ఎప్పుడైతే తన పుత్రుడు యవ్వనపు లక్షణాలను ప్రదర్శించాడో ఆమె వెంటనే అతని యొక్క వివాహం గురించి ఏర్పాట్లు చేసిందనమాట. చూడండి. ఉం. కాబట్టి యవ్వనంలోకి ప్రవేశించే సమయంలోనే వివాహం చేసేయాలి, వాస్తవ విధానం అది. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో వివాహం చేసుకుంటున్నారు అన్నమాట. యవ్వనం గడిచిపోయిన తర్వాత ఒక్కడు కూడా యవ్వనంలో వివాహం చేసుకోడు ఈ రోజుల్లో. ఆ? కానీ పూర్వం యవ్వనానికి ముందే వివాహం చేయాలి, అది ఇక్కడ విషయం. సేయినవద్వీపే వైసే ఏక సుబ్రాహ్మణ వల్లభ ఆచార్య నామ జనకేర సమ. మరి ఒక ఆ, వల్లభాచార్య నామం కలిగినటువంటి ఒక సుబ్రాహ్మణుడు ఉండేవాడట, మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు నవద్వీపంలో. ఆ? అతడు జనక మహారాజుకి సమానమైనటువంటి వాడు అని చెప్పి అంటున్నారు. తాన కన్యా ఆచేయన లక్ష్మీమూర్తిమతి నిరవధి విప్రతాన్ రచింతే యోగ్యపతి. ఆ వల్లభ అనేటువంటి ఆయనకి, వల్లభాచార్యునికి ఒక కుమార్తె ఉంది. ఆమె లక్ష్మీదేవి యొక్క అవతారంగా చెప్పబడుతుంది అనమాట. మరి ఆ బ్రాహ్మణుడు నిరంతరము ఒక యోగ్యుడైనటువంటి పతి కోసం వెతుకుతున్నాడు, తన కుమార్తె కోసం ఎవరికి వివాహం చేయాలా అని. దైవే లక్ష్మి ఏకదిన గేలా గంగా స్నానే గౌరచంద్ర హేనాయ్ సమయే సేయి ఖానే. మరి ఆ, దైవవశాత్తు ఒకనాడు లక్ష్మి గంగా స్నానానికి వెళ్ళింది. గౌరచంద్రుడు కూడా అదే సమయంలో అక్కడే ఉన్నాడు. నిజ లక్ష్మి చినియా హాసిలా గౌరచంద్ర లక్ష్మి ఓ వంధిలా మనే ప్రభుపద ద్వంద్వ. గౌరచంద్రుడు ఎప్పుడైతే తన ప్రియమైనటువంటి లక్ష్మిని గుర్తించాడో అప్పుడు ఆయన నవ్వాడట. మరి లక్ష్మి కూడా మానసికంగా స్వామి యొక్క పాదపద్మాలకు తన గౌరవపూర్వక ప్రణామాలను చేసింది మానసికంగా. హేనమతే దోన్హే చిని దోన్హే గర గేలా కే భుజితే పారే గౌర సుందరే రఖేలా. మరి ఈ విధంగా ఒకరినొకరు గుర్తించుకున్న తర్వాత వారు తమ తమ ఇండ్లకు తిరిగిపోయారు. ఆ? మరి గౌరసుందరుని యొక్క లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు? ఈశ్వర ఇచ్ఛాయ విప్ర వనమాలి నామ సేయి దిన గేలా తెన్హో సచీదేవి స్థాన. మరి ఆ మరి ఈశ్వరేచ్ఛ వలన ఆ, అదే రోజు వనమాలి అనేటువంటి బ్రాహ్మణుడు సచీదేవి గృహానికి వెళ్ళాడు. నమస్కారి ఆయిరే వసీలా ద్విజవర ఆసన దిలేన ఆయి కరియ ఆధార. మరి ఆ గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణుడు సచీదేవికి తన యొక్క ప్రణామాలు చేశాడు. మరి ఆమె కూడా అతడిని ఒక సాదరంగా ఒక ఆహ్వానం, సాదరంగా ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది.
ఆయరే బోలేన తబే వనమాలి ఆచార్య పుత్ర వివాహేర కేనే నా చింత కార్య. వనమాలి ఆచార్యుడు అప్పుడు సతీదేవిని అడిగాడు, నువ్వు నీ పుత్రుని యొక్క వివాహం గురించి, నీ పుత్రుని వివాహాన్ని ఏర్పాటు చేయడం గురించి ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు అని అడిగాడు. ఉమ్, ఉమ్. వల్లభ ఆచార్య కులే శీలే సదాచారే నిర్దోషే వై సేన నవద్వీపేర భీతరే. నవద్వీపంలో వల్లభాచారి అనేటువంటి ఒక ఆయన నివసిస్తున్నాడు. అతడు ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. అతడు పవిత్రుడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. అలాగే ఎన్నో సద్గుణాల చేత అలంకరింపబడినటువంటి వాడు. తాన కన్యా లక్ష్మీ ప్రియా రూపేశీలే మానే సే సంబంధ కర యది ఇచ్చాహయే మన సే సంబంధ కర యది ఇచ్చాహయ మనే. మరి అతడికి ఒక కుమార్తె ఉంది. ఆమె యొక్క సౌందర్యము, లక్షణాలు, అలాగే ఆమె యొక్క స్వభావం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అంతటి శ్రేష్టమైనవి. నువ్వు ఒకవేళ కోరుకున్నట్లయితే నేను ఆ వివాహానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు. आई बोले पितृहीन बालक आमारा జీవుక పడుక ఆగే తబే కార్య ఆరా. సతీదేవి ఏమని స్పందించిందంటే, నా పుత్రుడికి తండ్రి లేడు. ఆ? ఇంకా కొంతకాలం పాటు అతడిని చదువుకొనివ్వండి, వాడి చదువుకి వాడిని వదిలేద్దాం, తర్వాత నేను ఆలోచిస్తాను అని చెప్పి అందావిడ. ఐర కథాయ విప్ర రసన పయ్య చలిలేన విప్ర కిచు దుఃఖిత హయ్యా. మరి ఆ బ్రాహ్మణుడు సతీదేవికి సమాధానంతో సంతృప్తి చెందలేదు. అందుచేత అతడు నిరుత్సాహపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. दैवे पते धेका हैला गौरचंद्र संगे తారే ధేకి ఆలింగన కైలా ప్రభు రంగే. మరి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దైవవశాత్తు అతడు గౌరచంద్రుని కలిశాడు. మరి గౌరచంద్రుడు ఆ బ్రాహ్మణుణ్ణి చాలా ఆ, ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు అనమాట. ఎవరిని? ఆ బ్రాహ్మణుడి పేరేమిటి? వనమాలి అనేటువంటి, వనమాలి ఆచార్య అనేటువంటి బ్రాహ్మణుడు. प्रभु बोले कहा गिया चिले कौन भी थे ద్విజ భోలే తోమారా జనని సంభాషితే. మరి స్వామి విచారించాడు ఆ బ్రాహ్మణుని ఆలింగనం చేసుకుని, చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, నేను నీ తల్లితో మాట్లాడుస్తున్నాను అన్నాడు. తోమారా వివాహ లాగి బలిలానా థానే నా జాని సునియా శ్రద్ధ నా కాయిలే నాకేనే. నీ యొక్క వివాహం గురించి ఆమె దగ్గర ప్రతిపాదన చేశాను, కానీ నాకు అర్థం అవ్వట్లేదు కారణం ఏమిటో గాని ఆమె తిరస్కరించింది అన్నాడు ఆయన. సునీత నవచన ఈశ్వర మౌన హైలా హాసితారే సంభాషియ మందిరే ఆయిలా. మరి ఆ మాటలు విని నిమాయి ఒక క్షణం పాటు మౌనం వహించాడు. తర్వాత అతడు నవ్వి ఆ ఆ బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్ళడానికి ముందుగా ఏదో కొద్దిగా కాసేపు మాట్లాడాడు. जननी रे हासिया बोले न से क्षणे ఆచార్య రే సంభాష నా కాయలే బాలకేనే. ఎప్పుడైతే స్వామి ఇంటికి తిరిగి వచ్చాడో తల్లిని అడిగాడు, నువ్వు ఆ బ్రాహ్మణుని యొక్క ప్రతిపాదనను ఎందుకు గౌరవించలేదమ్మా నువ్వు అని. పుత్రేర ఇంగిత పాయే సచి హర్షిత ఆరాధినే విప్రే అని కహిలే నా కథ. సచీదేవి ఆ విధంగా తన పుత్రుడి నుండి సంకేతం అందినందుకు చాలా ఆనందించింది. తర్వాత రోజునే ఆమె ఏం చేసిందంటే బ్రాహ్మణుడిని తన ఇంటికి పిలిచింది. అంటే ఆమెకు అర్థమైంది, ఓహో గౌరచంద్ర వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని. సచి బోలే విప్ర కాళీ ఏ కహిలా తుమే సచి బోలే విప్ర కాళీ ఏ కహిలా తుమే శీఘ్రతాహ కరాహ కహిను యామి. సచిదేవి ఏముందంటే, ఓ బ్రాహ్మణుడా, మరి నేను నిర్ణయించుకున్నాను, నువ్వు వెంటనే ఆ నువ్వు నిన్న ఏదైతే ప్రతిపాదించావో అది వెంటనే నువ్వు ఏర్పాటు చేయి అని చెప్పి చెప్పింది ఆమె. ఐర చరణ ధూళి లయ్య బ్రాహ్మణ సేయి క్షణే చెలిలేన వల్లభ భవన. మరి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఆ సచీదేవి యొక్క పాదధూళిని స్వీకరించాడు. ఆ పాదధూళిని స్వీకరించి వెంటనే వల్లభాచార్య గృహానికి నిష్క్రమించాడు అతడు. వల్లభ ఆచార్య ధికి సంభ్రమేతాహానే బహుమాన కరి వసాయిలేన ఆసనే. మరి ఆ బ్రాహ్మణుని చూసి వల్లభుడు అతనికి ఒక ఆసనాన్ని, గొప్ప గౌరవాన్ని అందించాడనమాట.
బహుమానము అంటే అర్థం ఏంటంటే గొప్ప గౌరవము అని అర్థం. బహుమానం అంటే మామూలుగా ఏదో ఒక వస్తువు అనుకుంటాం మనం. ఆ! బహుమానం అంటే గొప్ప గౌరవం అని. అంటే వారి యొక్క అవతల వ్యక్తికి గొప్ప గౌరవాన్ని ఇస్తే దాన్ని బహుమానము అని జెప్పంటారు. హ్మ్. అంటే ఏ వస్తువు ఇస్తే వారికి గొప్ప గౌరవం ఇచ్చినట్టు అవుతుందో దాన్ని బహుమానంగా మనం పరిగణిస్తాం. హ్మ్. आचार्य बोले न सुना आमारा वचन కన్యా వివాహేర ఏబే కరసులఘన. వనమాలి ఆచార్య ఏమన్నాడంటే, నేను చెప్పేది విను దయచేసి. నువ్వు నీ కుమార్తె యొక్క వివాహం కోసం ఒక మంచి లగ్నం లెక్క పెట్టించు అని చెప్పన్నాడు. ఒక లగ్నాన్ని చూడు, మంచి లగ్నాన్ని అని చెప్పన్నాడు. హ్మ్. మరి సులగ్నము అంటే ఏమిటి? ఆహ్, ఒక మంచి పవిత్రమైనటువంటి సమయాన్ని ఎన్నుకోమని చెప్పన్నాడు. ఆ! ఒక 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 సమయానికి తూర్పు దిక్కున ఉదయించేటువంటి ఆహ్, రాశి ఏదైతే ఉంటుందో దానిని ఉదయ లగ్నము అని చెప్పంటారనమాట. అంటే ఒక సమయం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సుమారుగా మనకి సమయం 7 గంటల 10 నిమిషాలయింది. ఇప్పుడు 7 గంటల 10 నిమిషాలకి తూర్పు దిక్కున ఏ రాశి ఉదయిస్తుందో ఇప్పుడు ఆ లగ్నంగా చెప్తారనమాట. ఆ! మరి ఈ రాశి చక్రం అనేది 12 భాగాలుగా విభజించబడి ఉంటుంది. కాబట్టి ప్రతి భాగాన్ని ఒక లగ్నము అని చెప్పంటారు. మిశ్ర పురంధర పుత్ర నామ విశ్వంభర పరమ పండిత సర్వ గుణేర సాగర. జగన్నాథ మిశ్ర యొక్క పుత్రుడు శ్రీ విశ్వంభరుడు. అతడు ఆహ్, అతడు పరమ పండితుడు. అలాగే సర్వగుణ సాగరుడతడు అని చెప్పి చెప్పాడనమాట. తోమార కన్యార యోగ్య సేయి మహాశయ కహిలాన ఏయి కర యది చిత్తెలయ. ఈ గొప్ప వ్యక్తి నీ కుమార్తెకు సరైనటువంటి ఈడు జోడు. ఆ! ఆ! మరి ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో. నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పన్నాడు. ఆ! ఎందుకంటే ఇతడు చాలా యోగ్యమైనటువంటి భర్త నీ కుమార్తెకి అని చెప్పన్నాడు. సునియా వల్లభాచార్య బోలెన హరిషే సేహేన కన్యార పతి మిలే భాగ్యవశే. వల్లభాచార్య చాలా ఆనందంగా స్పందించాడు. ఆ విధమైనటువంటి భర్త నా కుమార్తె పొందడం అంటే అది ఆమెకు ఒక గొప్ప భాగ్యం అది అని చెప్పాను. గొప్ప భాగ్యవశం చేతనే అలాంటి భర్త దొరుకుతున్నాడు. కృష్ణ యది సుప్రసన్న హయేన ఆమారే అథవా కమలా గౌరీ సంతుష్ట కన్యారే తబే से हेना आसी मिले भेजा माता అవిలంబే తుమి ఇహ కరహ సర్వదా. ఒకవేళ కృష్ణుడు నాయందు అలాగే లక్ష్మి యందు చూడండి. కృష్ణుడు నాయందు నా కుమార్తె యందు లక్ష్మీ పార్వతి సంతృప్తి చెందినట్లయితే, అంటే నా పట్లేమో కృష్ణుడు సంతృప్తి చెందితే, నా కుమార్తె పట్ల లక్ష్మీదేవి, పార్వతీదేవి సంతృప్తి చెందినట్లయితే, అప్పుడు ఆహ్, ఆ విధమైనటువంటి భర్త చేత నా కుమార్తె ఆశీర్వదించబడుతుంది. నాకు కూడా అది గొప్ప ఆశీర్వాదం. ఆ! నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే ఏర్పాట్లు చేయి అని చెప్పన్నాడు. ఎవరు వల్లభాచార్య? వనమాలి ఆచార్యునితోటి. सभे एक वचन बलिते लज्जा पाए ఆమిషే నిర్ధన కిచు దితే శక్తి నాయ్. కానీ నాకు ఒక విన్నపం ఉంది. ఏమిటంటే నేను అది నీకు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నేను చాలా పేదవాడిని. నేను కట్నం ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పన్నాడు. ఆ! ఏమి ఇవ్వడానికి నా దగ్గర శక్తి లేదని చెప్పన్నాడు. కన్యా మాత్ర దిబా పంచ హరిత కి దియా సబే ఆజ్ఞా తుమి యాని భే మాగియా. ఆ! ఆహ్, నేను ఇవ్వగలిగిందల్లా కేవలం 5 హరితకి పండ్లు ఇవ్వగలను. ఆ! నా కుమార్తెతో పాటుగా. మరి వారికి అంగీకారమో కాదో తెలుసుకో అని చెప్పన్నాడు. హ్మ్. చూడండి. ఆహ్, వల్లభాచార్య ఏమన్నారంటే, నేను కట్నంగా నా కుమార్తెతో పాటు 5 కరక్కాయలు ఇవ్వగలిగానంతే. 5 కరక్కాయలైనా కట్నంగా ఇస్తానన్నాడట. కాబట్టి వారికి సమ్మతమేమో లేదో కనుక్కోండి అని చెప్పన్నాడట. వల్లభ మిశ్రేర వాక్య సునియ ఆచార్య సంతోషయ ఇలా సిద్ధి కరి సర్వకార్య. మరి వల్లభ మిశ్ర యొక్క మాటలు విని వనమాలి ఆచార్య ఆనందంగా ఆహ్, జరగాల్సిన తంతు అంతా కూడా ముగించాడనమాట. సిద్ధి కథ ఆసియా కహిలా ఈ స్థానే సఫల హైలా కార్య కర శుభక్షణే.
ఆ తర్వాత అతడు సచీమాత ఇంటికి తిరిగి వెళ్ళి ఆ, సచీమాతతో చెప్పాడు ఏమనంటే, మరి అధికారికంగా చేయవలసినవన్నీ కూడా నేను చక్కబెట్టాను. ఇప్పుడు నువ్వు ఈ వివాహం జరగడానికి ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకో అని చెప్పాడు. ఆప్తలోక సుని సబే హర్షిత హైల సబే ఈ ఉద్యోగ ఆసి కరితే లాగిలా. ఎప్పుడైతే స్వామి యొక్క బంధువులందరూ ఈ వార్తను విన్నారో వాళ్ళందరూ ఆనందంగా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అధివాస లగ్న కరిలేన శుభ దినే నృత్య గీత నానా వాద్య వాయ నటగనే. మరి ఆ ఒక మంచి ఆ మంచి లగ్నం చూసుకొని ఏం చేశారట వాళ్ళు, అధివాస వ్రతాన్ని మొదలుపెట్టారట. అధివాస కార్యక్రమం మొదలుపెట్టారు. మరి ఆ సమయంలో జనులందరూ కూడా చక్కగా నృత్యం చేశారు, గానం చేశారు, నానా రకాల వాద్యాలు వాయించబడ్డాయి. వివిధ రకాల వాయిద్యాలు కూడా వాయించి చక్కగా సంగీతం అంతా కూడా పాడారు. హ్మ్. ఆ! అంటే ఒక మంగళప్రదమైనటువంటి కార్యక్రమం జరగడానికి ఒక రోజు ముందు అధివాస కార్యక్రమం అని చేస్తారనమాట. ఆ సమయంలో ఏం చేస్తారంటే చందన చూర్ణాన్ని, పూలదండలని అర్పిస్తారనమాట. దాన్ని అధివాస కార్యక్రమం అని అంటారు. హ్మ్. చతుర్థికే ద్విజగణ కరే వేదధ్వని మధ్య చంద్ర సమవశీలేన ద్విజమణి. మరి చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆహ్, ఈ వేద స్తోత్రాలను పఠించారు. ఆ! మరి ఆహ్, ద్విజరాజు అయినటువంటి నిమాయి అతడు ఆ బ్రాహ్మణుల మధ్యలో చంద్రుడిలాగా భాసిస్తూ ఉన్నాడట. హ్మ్. ఆ! మరి ఈ విధమైనటువంటి వైదిక క్రతువులు చేసేటప్పుడు ఈ పవిత్రీకరించేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి గృహ సూత్రాలలో చెప్పబడ్డాయన్నమాట. ఆ! అంటే వైదిక మంత్రాలను అప్పుడు పఠిస్తారు. బుద్వాహ అంటే లేదా దాన్నే వివాహ కార్యక్రమం అంటారు. అది ఆహ్, 48 సంస్కారాలలో 48 లేదా 16 లేదా 10 సంస్కారాల్లో అదొకటి అని జెప్పుకుంటున్నారు. అంటే వర్ణాన్ని బట్టి రకరకాల సంస్కారాలుంటాయన్నమాట. అందులో ఇదొకటనమాట. ఇది ఉద్వాహము అంటే వివాహ కార్యక్రమం అనేటువంటిది. ఈశ్వరేరే గంధమాల్య ధియా సభక్షణే ఈశ్వరేర గంధమాల్య ధియా సుభక్షణే అధివాస కరిలేన ఆప్త విప్రగణే. ఒక మంచి మంగళ ముహూర్తంలో బంధువులు మరియు బ్రాహ్మణులు ఏం చేశారట, స్వామికి చందన చూర్ణాన్ని అలాగే పూలదండలను అర్పించారట. ఆ? హ్మ్. ఆ విధంగా అధివాస కార్యక్రమం చక్కగా జరిగింది అని చెప్పుకుంటున్నారు. హ్మ్. సో కాబట్టి అధివాస కార్యక్రమంలో ఏం చేశారు, చందన చూర్ణాన్ని అలాగే ఆ, పూలదండలను కూడా అర్పించారట స్వామికి. ఎవరికి? గౌరవచంద్రునికి. ఆ విధంగా అధివాస కార్యక్రమం జరిగింది. హ్మ్. మనకి మన ప్రాంతంలో దాన్ని ఏమంటారంటే పసుపు కొమ్ములు కొట్టడం అనేదో అంటారు కదా! ఆ! అలాంటి కార్యక్రమం అనమాట అది. దివ్య గంధ చందన తాంబూల మాలధియ బ్రాహ్మణ గణేర తుషిలేన హర్ష హయ్య. మరి బంధువులందరూ కూడా చాలా సంతృప్తి చెందారు. ఆ! బంధువులందరూ కూడా బ్రాహ్మణుల్ని ఏ విధంగా సంతృప్తి పరిచారంటే వారికి చందన చూర్ణం ఇచ్చారు, ఒక్క పలుకులు ఇచ్చారు, అంటే తాంబూలం ఇచ్చారు, అలాగే పూలదండలు ఇచ్చారు. ఆ విధంగా వారిని సంతృప్తి పరిచారట. హ్మ్. ఆ! దివ్య గంధము, చందనము, తాంబూలము, మాలలు ఇవన్నీ కూడా ఇచ్చారు బ్రాహ్మణులకి. వల్లభ ఆచార్య ఆసి యథావిధి రూపే అధివాస కరాయ్య గేలైన కౌతుకే. మరి సాంప్రదాయాన్ని అనుసరించి వల్లభాచార్య కూడా వచ్చాడు. వచ్చి చాలా ఆనందంగా ఆ అధివాస కార్యక్రమంలో పాల్గొన్నాడు అనమాట. ప్రభాతే ఉఠియా ప్రభు కరి స్నాన ధాన పితృగణే పూజిలేన కరియా సమాన. మరి నిమాయి తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేశాడు. స్నానం చేసి దానం ఇచ్చాడు. అలాగే గౌరవపూర్వకంగా తన ఆహ్, పితృగణాన్ని అంటే పితృగణాన్ని అంటే పూర్వీకులను పూజించాడు. నృత్య గీత వాద్య మహా ఉఠిల మంగళ చతుర్థికే లేహ దేహ సుని కోలాహల. హ్మ్. ఆ!
మరి మంగళవాద్యాలన్నీ కూడా చక్కగా వాయించబడ్డాయి. అలాగే చక్కటి గీతాలు, నృత్యము, సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా వాతావరణం అంతా కూడా వీటితో నిండిపోయిందనమాట. ఆ! ఎక్కడ చూసినా సరే ఉత్సాహంతో జనులందరూ కూడా ఇది తీసుకోండి, అది ఇవ్వండి, ఇవే మాటలు కనిపిస్తున్నాయి. అది ఇవ్వండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, అది ఇవ్వండి, ఇలాగే మాటలన్నీ కూడా వినిపిస్తున్నాయి. కథవా మిలీల ఆసి పతివ్రత గణ కథేకవా ఇష్టమిత్ర బ్రాహ్మణ సజ్జన. చాలామంది పతివ్రతా గణం, అలాగే శ్రేయోభిలాషులు, స్నేహితులు, అలాగే గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చారు. ఈ వివాహ కార్యక్రమానికి. खाई कला सिंधूरा तांबूला तैल दिया స్త్రీ గణేరే ఆయి తుషిలేన హర్షహన. మరి సచీదేవి వచ్చినటువంటి స్త్రీలందరినీ కూడా చాలా చక్కగా సంతృప్తిపరిచింది. ఏ విధంగా? వారికి కాయ్ అంటే మరమరాలు ఇచ్చిందట. అలాగే కళ అంటే అరటిపళ్ళు ఇచ్చింది. అలాగే సింధూరం అంటే తెలుసు కదా, అది ఇచ్చింది. అలాగే తాంబూలం ఇచ్చింది. ఇంకా నూనె కూడా ఇచ్చిందట. తైలం కూడా ఇచ్చిందట. ఇవన్నీ వచ్చినోళ్ళందరికీ అవన్నీ ఇచ్చి సంతృప్తిపరిచింది అని చెప్పంటున్నారు. దేవగణ దేవవధు గణ నర రూపే దేవగణ దేవవధు గణ నర రూపే ప్రభుర వివాహే ఆసి ఆచేన కౌతుకే. దేవతలు మరియు వారి యొక్క భార్యలు మానవ రూపాలు తీసుకొని వారు కూడా చాలా ఆనందంగా స్వామి యొక్క వివాహానికి వచ్చారట. వల్లభ ఆచార్యయై మత విధి క్రమే కరిలేన దేవ పితృ కార్య హర్షమనే. వల్లభాచార్య చాలా ఆనందంగా దేవతలందరినీ కూడా ఆరాధించాడు. అలాగే వైదిక నిర్దేశాలను అనుసరించి పూర్వీకులను కూడా చాలా చక్కగా ఆరాధించాడు. దేవతలని పూర్వీకులను. తపే ప్రభు శుభక్షణే గోధూళి సమయే యాత్ర కరి ఆయిలేన మిశ్రేర ఆలయే. మరి ఒక మంచి ముహూర్తంలో, గోధూళి సమయంలో అంటే సాయంత్రం సమయంలో స్వామి వల్లభాచార్య గృహానికి విచ్చేశాడనమాట. ఇక్కడ గోధూళి సమయం అంటే ఎప్పుడైతే గోవులు గోశాలకు తిరిగి వచ్చేటువంటి సమయం, సూర్యాస్తమయ సమయం, దానిని గోధూళి సమయము అని చెప్పి అంటారనమాట. మరి అవి నడుస్తూ ఉంటుంటే వాటి యొక్క ఏవైతే వాటి యొక్క గిట్టల నుండి దుమ్ము పైకి లేచి ఆకాశం అంతా కప్పిస్తుందనమాట. అందుకే దాన్ని గోధూళి సమయం అని చెప్పి అన్నారు. సాధారణంగా వివాహం లాంటి మంగళప్రదమైనటువంటి కార్యాలకి తగిన సమయం అట ఈ గోధూళి సమయం అనేది. మరి ఈ గోధూళి సమయానికి 3 లక్షణాలు ఉంటాయట. ఆకురాలే కాలంలో, అలాగే ఈ శీతాకాలంలో ఎప్పుడైతే సూర్యకిరణాలు చాలా అవి ఒక మోస్తరుగా ఉంటాయో, సూర్యుడప్పుడు ఒక ఎర్రని బంతిలాగా కనిపిస్తాడు గోధూళి సమయంలో. వేసవి కాలంలో, అలాగే వసంత ఋతువులో ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో అప్పుడు కేవలం సగం మాత్రమే కనిపిస్తాడట గోధూళి సమయంలో. వర్షాకాలంలోనూ, అలాగే తర్వాత ఋతువులోనూ, శిశిర ఋతువులోనూ ఎప్పుడైతే సూర్యుడు అస్తమించిన తర్వాత అసలు ఏమాత్రము కనిపించడట. చూడండి. కాబట్టి ఈ గోధూళి సమయానికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పి అంటారు. 3 కాలాల్లో కూడా, వేసవిలోను, వర్షాకాలంలోను, శీతాకాలంలో. ప్రభు ఆశిలేహ మాత్ర మిశ్ర గోష్ఠి సనే ఆనంద సాగరే మగ్న హైల సభేమనే. మరి ఎప్పుడైతే స్వామి వచ్చాడో వల్లభాచార్య మరియు ఆయన యొక్క అనుచరులు వెంటనే ఆనంద సముద్రంలో మునిగిపోయారు. సంభ్రమే ఆసనధియా యథావిధి రూపే జామాతారే వసాలియా జామాతారే వసాయిల పరమ కౌతుకే. అప్పుడు జామాత అంటే ఎవరు? అల్లుడు. తన అల్లుడికి గౌరవప్రదంగా ఒక ఆసనాన్ని ఇచ్చాడు. ఆసనాన్ని ఇచ్చి వైదిక నిర్దేశాలను అనుసరించి అతన్ని స్వాగతించాడు అనమాట. శేషే సర్వ అలంకారే కరియా భూషిత లక్ష్మీ కన్యా ఆనిలేన ప్రభుర సమీప. వల్లభాచార్య అప్పుడు ఏం చేశాడంటే తన సుందరముగా అలంకరింపబడినటువంటి కుమార్తెని స్వామి ముందుకు తీసుకొచ్చాడు. హరిధ్వని సర్వలోకే లాఘిల కరితే తులిలేన సభే లక్ష్మీరే పృథివే హయితే. మరి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే లక్ష్మిని నేల మీద నుండి పైకి లేపారో, అంటే వాళ్ళు ఏం చేస్తారు, బుట్టలో పెట్టి ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు కదా కొన్ని సాంప్రదాయాలు. అలా ఎప్పుడైతే అందరూ కూడా వారు లక్ష్మిని నేల మీద నుంచి పైకి లేపుతూ హరి యొక్క నామాలను కీర్తించారట. తబే లక్ష్మి ప్రదక్షిణ కరి సప్తబార యోడ హస్తే రహిలేన కరి నమస్కార. అప్పుడు
లక్ష్మిని ఏం చేశారట, నిమాయి చుట్టూ 7 ప్రదక్షిణలు చేయించారట. ఆ! అంటే మోసుకుంటూ. ఆ సాంప్రదాయంలో మోసుకుంటూ 7 సార్లు తిప్పారట నిమాయి చుట్టూ. తర్వాత తీసుకొచ్చి నిమాయి ముందు కూర్చోబెట్టారు. అప్పుడు ఆమె ఏం చేసింది, చేతులు జోడించి ప్రణామాలు చేసిందన్నమాట. తబేసే షెహైలా పుష్పమాల ఫేలా ఫేలి లక్ష్మీనారాయణ ధున్హే మహాకుతూహలి. మరి వాళ్ళు అంతిమంగా దండలు మార్చుకున్నారు. లక్ష్మి మరియు మూల నారాయణుడు వారిద్దరూ కూడా గొప్పగా సంతృప్తి చెందారు. దివ్యమాల దియా లక్ష్మి ప్రభుర చరణే నమస్కరి కరిలేన ఆత్మ సమర్పణే. ఆ తర్వాత లక్ష్మి స్వామి యొక్క పాదముల చెంత పూలదండలను అర్పించింది. ఆ! అలాగే ఆమె పూర్తి శరణాగతితో ప్రణామాలు చేసింది. సర్వధికే మహాజయ జయ హరిధ్వని ఉఠిల పరమానంద ఆరనాహి సుని. మరి ఆ సమయంలో అక్కడ వినిపిస్తున్నదల్లా ఏమిటంటే అందరూ దివ్యానందంతో పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి హరికి జయము, హరికి జయము, హరికి జయము అని కీర్తిస్తున్నారట అంతా కూడా. హే నమతే శ్రీముఖ చంద్రిక కరి రసే వసిలేన ప్రభు లక్ష్మి కరి వామ పాశే. ఈ విధంగా ఆ మొట్టమొదటిసారిగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోవడం అనేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత స్వామి లక్ష్మిని తన ఎడం పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కూడా కూర్చొని ఉన్నాడు మండపంలో. ప్రథమ వయస ప్రభు జిని నామధన వామాపాశే లక్ష్మీ వసీలేన శైక్షణ. మరి స్వామి యొక్క నవయవ్వన సౌందర్యం అది మన్మధుడిని కూడా జయించిందట. ఆ ఆ సమయంలో లక్ష్మి తన యొక్క వామభాగంలో కూర్చొని ఉంది, అంటే ఎడమ పక్కన కూర్చొని ఉంది. की शोभा की सुख से हाइला मिश्रा घरे कौन जना ताहा वर्णी बारे శక్తి ధరే. మరి ఆ సమయంలో వల్లభ మిశ్రా యొక్క గృహంలో అనుభవంలోకి వచ్చినటువంటి ఆనందాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వివరించగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అని చెప్పి అడుగుతున్నారు. తబేశేషే వల్లభ కరితే కన్యాధాన వసిలేన ఏహేన భీష్మక విద్యామన. అంతిమంగా వల్లభాచార్య చివరికి ఎవరైతే భీష్మకుడికి అభిన్నమైన వాడో అతడు తన కుమార్తెను కన్యాదానంగా ఇవ్వడానికి కూర్చున్నాడట. భీష్మకుడు అంటే ఎవరు? ఏ చరణే పాద్యదియా శంకర బ్రహ్మార జగత్ సృజితే శక్తి హైలాస భార హేన పాద పద్మే పాఠ్య దిలా విప్రవర వస్త్రమాల్య చందనే భూషియా కలేవర. ఏ పాదపద్మాలైతే శంకరుని చేత బ్రహ్మ చేత పూజింపబడ్డాయో ఈ సృష్టి చేసేటువంటి శక్తి కోసం ఆ స్వామి ఆ గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణుడైన వల్లభాచార్యుని చేత పూజింపబడ్డాడు. మరి ఆయన యొక్క దేహం తర్వాత ఈ వల్లభాచార్య ఏం చేశారట, స్వామి యొక్క దేహాన్ని వస్త్రంతోటి, పూలమాలలతోటి, చందన చూర్ణంతో అలంకరించారట. యథావిధి రూపే కన్యా కరి సమర్పణ ఆనంద సాగరే మగ్న హైలా బ్రాహ్మణ. మరి తన యొక్క కుమార్తెను స్వామికి పద్ధతి ప్రకారం అర్పించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆయన ఆనంద సాగరంలో మునిగిపోయాడు వల్లభాచార్య. తబేయత కిచుకుల వ్యవహార ఆచే పతివ్రత గణతాహ కరిలేన పాచే. ఆ తర్వాత పతివ్రత అయినటువంటి స్త్రీలందరూ కూడా, పతివ్రతలైనటువంటి స్త్రీలందరూ కూడా వివిధ రకాల సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారట. అంటే క్రతువులు ఏవైతే ఉంటాయో సాంప్రదాయబద్ధంగా చేసేవి ఉంటాయి కదా రకరకాలుగా, అవన్నీ కూడా అంటే ఈ స్త్రీల యొక్క వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేశారట. శేరాత్రి తద్ధాయ థాకి తభే ఆరాధినే నిజ గృహే చలిలేన ప్రభు లక్ష్మీ సనే. ఆ రోజు రాత్రి స్వామి వల్లభాచార్యుని యొక్క ఇంట్లో ఉన్నాడు. తర్వాత రోజు ఆయన లక్ష్మితో పాటుగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. లక్ష్మీరసహిత ప్రభు చెడియా దోలాయ ఆయి సేనా ధేకితే సకల లోకధాయ. మరి స్వామి మరియు లక్ష్మి ఇద్దరు కూడా పల్లకీలో ఇంటికి తీసుకువెళ్ళబడుతూ ఉన్నారు. మరి జనులందరూ కూడా వారిని చూడటానికి తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారట పరిగెత్తుకుంటారు. గంధమాల్య అలంకార ముకుట చందన కజ్వలే ఉజ్వల దూయి లక్ష్మీనారాయణ. మరి లక్ష్మి అలాగే నారాయణులు ఇద్దరు కూడా
అద్భుతంగా వాళ్ళు చందన చూర్ణం చేత, పూలమాలల చేత, ఆభరణాల చేత, కిరీటాల చేత అంటే ముకుటాల చేత, అలాగే ఆహ్, ఈ కచ్చ లాంటివిటి ఈ కాటుక చేత అలంకరించబడి ఉన్నారట. సర్వలోకధికి మాత్ర ధన్య ధన్య బోలే అంటే గోరింటాకు కూడా అయ్యుండొచ్చు ఇక్కడ చెప్పబడేది. గోరింటాకు అయ్యుంటుంది. ఆ! కాజల్ అంటే గోరింటాకు అనుకుంటా. ఇదేనా? ఆ! మొత్తానికి రెండిట్లో ఏదో. సర్వలోకధికి మాత్ర ధన్య ధన్య బోలే విశేష స్త్రీ గణ అతి పడిలే నా భోలే. వారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అని చెప్పి అందరూ కూడా ధన్యం, ధన్యం అని చెప్పి అంటున్నారట. ఆ! మరి స్త్రీలందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు చాలా ఆశ్చర్యపోయారట వారి యొక్క సౌందర్యాన్ని చూసి. కథకాల ఏవ భాగ్యవతి హర గౌరి నిక్షపటే నిష్కపటే సేవిలేన కథభక్తి కరే. ఎవరో చెప్పారట ఏమనంటే, వీరు ఖచ్చితంగా శివపార్వతుల్లాగే ఉన్నారు అని. ఆ! వాళ్ళు ఖచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు మరి స్వామిని వాళ్ళు పూజించుంటారు. అందుకే వాళ్ళకింత భాగ్యం లభించింది అన్నారట. అల్పభాగ్యే కన్యారకి హేన స్వామి మిలే ఏయి హర గౌరీ హేన భుజికే హ భోలే. మరి దురదృష్టవంతురాలైనటువంటి అమ్మాయి అంత చక్కటి భర్తను ఎలా పొందగలుగుతుంది? అందుచేత నేను చెప్తున్నాను వాడు ఖచ్చితంగా శివపార్వతులే అని ఒక ఆవిడందట. అంటే ఈ విధంగా పల్లకిలో తీసుకువెడుతుంటే ఇళ్ళ నుండి బయటకొచ్చి స్త్రీలందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ! కేహ బోలే ఇంద్ర సచి రతివ మదన కోన నారి బోలే లక్ష్మీనారాయణ. మరొకరేమన్నారంటే వారు ఇంద్రుడు అలాగే సచిలాగా ఉన్నారు అని చెప్పన్నారు. ఇంద్రుడి భార్య ఎవరు? సచి. అలా ఉన్నారు వీళ్ళని ఒకళ్ళంటే, లేదు మన్మధుడు మరియు రతిలాగా ఉన్నారని ఒకరన్నారట. మరొక అమ్మాయి ఏముందంటే, లేదు వాళ్ళు లక్ష్మీనారాయణులా ఉన్నారని చెప్పి అందట. కోన నారి గణే భోలే ఏన సీతారామ ధోలోపరి శోభాయాచే అతి అనుపమ. మరొక అమ్మాయి ఏముందంటే, వారి యొక్క అసమానమైనటువంటి సౌందర్యం చేత సీతారాములే పల్లకీలో కూర్చున్నట్టున్నారని ఒక ఆవిడ ఉందట. ఏయి మత నానా రూపే బోలే నారీగణే శుభదృష్ట్యే సభే దేకే లక్ష్మీనారాయణ. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి నారీగణం అందరూ కూడా ఆ, ఈ లక్ష్మీనారాయణులు వెళుతూ ఉంటే చూసి ఆనందంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారట. హేనమతి నృత్య గీత వాద్య కోలాహలే నిజ గృహే ప్రభు అయి లేన సంధ్యాకాలే. ఎప్పుడైతే ఆ దంపతులు ఇద్దరు కూడా నిమా యొక్క గృహానికి సాయంత్రానికి చేరుకున్నారో ఆ, వారు చాలా ఆ, వారికి చాలా ఉత్సాహంగా గొప్ప ఉత్సవంగా వారిని ఆహ్వానించారట నృత్యం చేస్తూ గానం చేస్తూ అలాగే సంగీత వాయిద్యాలు వాయిస్తూ. తపే సచి దేవి విప్ర పత్ని గణలయ్య పుత్రవధూ గరే అని లేన హర్షహయ్య. మరి సచీదేవి అలాగే కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు వారు చాలా ఆనందంగా తమ యొక్క కోడల్ని ఇంటికి ఆహ్వానించారట. ద్విజ ఆదియత జాతి నఠ బాజనీయ సభరేతు శీలాధన వస్త్రవాక్యధియా. ఆ తరువాత సచీదేవి బ్రాహ్మణులతోటి అలాగే సంగీత వాద్యకారులతోటి నృత్యకారులతోటి సంతృప్తి చెంది వారికి ధనాన్ని వస్త్రాన్ని మధురమైనటువంటి వాక్యాలను ఇచ్చిందట. ఏ సున ఏ ప్రభుర వివాహ పుణ్య కథ తాహర సంసార బంధ నాహయ సర్వధా. ఎవరెవరైతే ఈ మంగళప్రదమైనటువంటి స్వామి యొక్క వివాహ విశేషాల గురించి శ్రవణం చేస్తారో వారు ఎన్నడూ కూడా ఈ ప్రాపంచిక జీవితంలో బద్ధులు కారు అని చెప్పుకుంటున్నారు. ఆ? ప్రభు పార్శ్వే లక్ష్మీరా హైల అవస్థాన సచీ గృహ హైల పరమ జ్యోతిర్ధామ. మరి లక్ష్మీదేవి స్వామి పక్కన ఉండగా సచీదేవి యొక్క గృహం వైకుంఠంలాగా అనిపించిందట. పరమ జ్యోతిర్ధామమైనటువంటి వైకుంఠంలాగా కనిపించిందట. ఆ? ఉమ్. నిరవధి ధేకే సచి కి ఘరే బాహిరే పరమ అద్భుత జ్యోతి లఖీతే నా పారే. మరి అంత అద్భుతమైనటువంటి తేజస్సు నిరంతరముగా ఇంటి నుండి వెలువడుతూ ఉందట. ఆ! సచీమాతకి ఇదే అర్థం కావట్లేదట. ఏమిటి అసలు ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోతుందట ఆవిడ. హ్మ్. ఆ! కఖన పుత్రేర పాశే ధేకే అగ్నిశిఖ ఉలఠియా చాహితే నా పాయ ఆరధేక. కొన్నిసార్లు సచీదేవి తన పుత్రుని పక్కన అగ్నిశిఖలను చూసేదట.
కానీ ఎప్పుడైతే ఆవిడ మళ్ళీ ఇలా తల తిప్పి చూసేదో అప్పుడు మళ్ళీ కనిపించేవి కదట. అంటే అగ్నిశిఖలంటే తెలుసు కదా! అగ్ని మండుతూ ఉన్నట్టుగా కనిపించేదట తన పుత్రుని పక్కన. కానీ మళ్ళీ ఇలా తల తిప్పి ఇలా చూసేటప్పటికి మళ్ళీ కనిపించేవి కాదు. కమల పుష్పేర గంధ క్షణే క్షణే పాయ పరమ విస్మిత ఆయి చింతేన సధాయ. అప్పుడప్పుడు ఆమెకి ఈ కమల పుష్పం యొక్క గంధం వస్తూ ఉండేదట. ఆ సమయంలో ఆవిడ పూర్తిగా విస్మితురాలయ్యేదట. ఏంటసలు ఏం జరుగుతుంది ఏమిటని. ఆయి చింతే బుझिलाना కరణ ఇహార ఏ కన్యాయ అధిష్టాన ఆచే కమలారా. సతీదేవి ఏమనుకుందంటే, నాకు అర్థమవుతుంది దీనికి కారణం ఏమిటో. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ కన్య, ఈమె లక్ష్మీదేవి యొక్క విస్తరణ అన్నమాట అని అర్థం చేసుకుందట. అతేవ జ్యోతిష్దేకి పద్మగంధ పాయ్ పూర్వప్రాయ దరిద్రత దుఃఖ ఏ బెనాయ్. అందుకే నాకు ఈ యొక్క తేజస్సు కనిపిస్తుంది, అలాగే పద్మ పుష్పముల యొక్క సుగంధం వస్తుంది. ఆ! ఇప్పుడు ఇక మనకి ఎలాంటి దారిద్ర్యం ఉండదు మరి ఇంట్లో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఇంక లక్ష్మీదేవి ఉంటే ఇంక దారిద్ర్యం ఏముంటుంది ఇంట్లో అని ఆమె అనుకుంటుంది. ఏయి లక్ష్మీ వధు గృహే ప్రవేశిలే కోతాహైతే నా జాని ఆసియా సభ మిలే. లేదంటే ఇవంతా కూడా ఎక్కడి నుంచి వస్తాయి? నా కోడలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయి. నా కోడలు వచ్చిన తర్వాతే ఈ తేజస్సు, ఈ పద్మగంధం అన్నీ కూడా నా ఇంట్లోకి ప్రవేశించాయి అని అనుకుంటుంది ఆవిడ. ఏయి రూప నానామత కథ ఈ కాయ ఏయి రూప నానామత కథ ఈ కాయ వ్యక్త హయ్యా ఓ ప్రభు వ్యక్త నాహి హయా. ఈ విధంగా సచీమాత వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంది. ఆ ఆ, కానీ ఇప్పటికీ కూడా స్వామి ఇంకా తనను తాను పూర్తిగా వ్యక్తం చేసుకోలేదనమాట. దాదాపుగా తాను ఎవరనేది ఎవరికి ఇంకా తెలియజేయలేదు. ఆ? అంటే మరి భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరించినప్పటికీ తన యొక్క స్వ ఇచ్ఛ కారణం చేత ఆ తన యొక్క ఆవరించబడినటువంటి లీలలను ఇంకా ఎవరికి కూడా ప్రదర్శించలేదు అని చెప్పి అంటున్నారు. ఈశ్వరేర ఇచ్ఛా భుజిభార శక్తికార కి రూపే కరేణ కోన్ కాలేర విహార. మరి భగవంతుని యొక్క ఇచ్చను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? భగవంతుని యొక్క పరమేచ్ఛను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఆయన ఎప్పుడు ఎలాంటి లీలలు చేస్తారో ఎవరికి తెలుసు? ఈశ్వరేసే ఆపనారే నా జానా ఏ అభే లక్ష్మీ ఓ జానితే శక్తి నా ధరే న తభే. మరి స్వామి తనకు తానుగా ఇతరులకు తెలిసేదాకా లక్ష్మీదేవి కూడా స్వామిని అర్థం చేసుకోలేదు అని చెప్పుకుంటున్నారు. ఈ సభ శాస్త్రే వేదే పురాణే వా ఖానే యారే తాన కృపా హయాసే జానే తానే. వేదములు, పురాణాలు, అలాగే ఇతర శాస్త్రాలు ఏమైనా నిర్ధారణ చేస్తున్నాయంటే, ఎవరైతే భగవంతుని చేత అనుగ్రహింపబడతారో వారు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలరు అని చెప్పి. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువుల యొక్క శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులను నా యొక్క ప్రాణముగా, నా ఆత్మగా స్వీకరిస్తూ బృందావన దాసనైనటువంటి నేను వారి పాదపద్మముల యొక్క వైభవాలను గానం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఆదికాండ 10వ అధ్యాయం లక్ష్మీప్రియ యొక్క వివాహం అనేటువంటి అధ్యాయానికి భాష్యం ముగిసింది. తర్వాత 11వ అధ్యాయం ఈశ్వరపురితో సమాగమం, ఈశ్వరపురిని కలుసుకోవడం చూద్దాం. జయ జయ మహామహేశ్వర గౌరచంద్ర బాల్యలీలాయ శ్రీ విద్యా విలాసేర కేంద్ర. మహామహేశ్వరుడైనటువంటి శ్రీ గౌరచంద్రునికి జయము జయము. ఆయన బాల్యంలో ఈ పాండిత్య లీలల నిధి అయినటువంటి వాడు అంచుకుంటున్నారు. ఏ మతే గుప్త భావే ఆచే ద్విజరాజ అధ్యయన వినా ఆర నాహి కోన కాజ. ఈ విధంగా ద్విజ శ్రేష్ఠుడైనటువంటి గౌరచంద్రుడు రహస్యంగా, అంటే గుప్తంగా నవద్వీపంలో జీవించాడు. అతడికి అధ్యయనం చేయడం తప్ప ఆ సమయంలో వేరే పనేది కూడా లేదు, కేవలం చదువుకుంటూ ఉన్నాడంతే. అధ్యయన వినా వేరే ఎలాంటి కార్యం కూడా ఆయన చేయలేదనమాట. జినియా కందర్ప కోటి రూప మనోహర ప్రతి అంగే నిరూపమ లావణ్య సుందర ఆజానులంబిత భుజ కమల నయన అధరే తాంబూల దివ్య వాస పరిధాన.
ఆయన యొక్క రూపం ఎలా ఉందట అంటే ఆ, కందర్ప కోటి రూప మనోహరంగా ఉందట. చూడండి, కోట్ల మంది మన్మధుల యొక్క రూపాన్ని జయించేదిగా ఉంది. ఆ, ఆయన యొక్క ప్రతి అంగము కూడా ఆ అసమానమైనటువంటి మనోహరంగా ఉందట. ఆయన యొక్క ఆ భుజములు జానువుల వరకు విస్తరించి ఉన్నట్టు ఆజానుబాహుడు ఆయన. అలాగే ఆయన యొక్క నేత్రాలు కమల నయనములుగా చెప్పబడ్డాయి. ఆ, అంటే కమల దళముల వంటి నయనములు కలిగి ఉన్నాడు ఆయన. అలాగే ఆయన తాంబూల చర్వణం చేస్తూ ఉండేవాడు, అంటే తాంబూలం నవ్వులుతూ ఉండేవాడు. అలాగే ఆయన దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించి ఉండేవాడు అని చెప్పుకుంటున్నారు. ఉమ్. సర్వధాయ పరిహాస మూర్తి విద్యా బలే సహస్ర పఢూయా సంగే ఏ బే ప్రభు చలే. మరి స్వామి వేలాది విద్యార్థులతో నడుస్తూ ఉంటే తన యొక్క జ్ఞానశక్తి చేత ఆయన ఆ తన యొక్క చురుకైనటువంటి ఆ ఉమ్, తన యొక్క చురుకైనటువంటి విద్యాబలంతో ప్రతి ఒక్కరిని కూడా వినోదింపజేసేవాడట. చూడండి, సర్వనవద్వీపే భ్రమే త్రిభువనపతి పుస్తకేర రూపే కరే ప్రియా సరస్వతి. మరి ముల్లోకాలకు స్వామి అయినటువంటి విశ్వంభరుడు ఆయన నవద్వీపం అంతా కూడా చేతి అందు తన ప్రియమైనటువంటి సరస్వతిని పుస్తక రూపంలో పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా. నవద్వీపే హే నాహి పండితేర నామే, నవద్వీపే హే నాహి పండితేర నామ, ఏ ఆసియా భుజి భేక ప్రభురా వ్యాఖ్యాన. మరి నవద్వీపంలో నిమాయి యొక్క వివరణలను అర్థం చేసుకోగలిగినటువంటి పండితుడు ఎవడో కూడా లేడట ఆ సమయంలో. సభే ఏక గంగా దాస మహాభాగ్యవాన్, యార ఠాని ప్రభు కరే విద్యార ఆధాన. ఉమ్. స్వామి కేవలం గంగాదాస పండితుడు, భాగ్యవంతుడైనటువంటి గంగాదాస పండితుడితో మాత్రమే తన యొక్క వివరణలన్నీ కూడా చర్చించేవాడట. సకల సంసారి ధేకి భోలే ధన్య ధన్య, ఏనందన యాహార తాహార కోన్ ధైన్య. మరి లౌకికమైనటువంటి వాళ్ళందరూ కూడా అనేవారట, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా చాలా కీర్తనీయమైనటువంటి వాళ్ళు. ఆ, వారికి అసలు ఎలాంటి పుత్రుడు అంటే ఇంక లోటే ఉంటుంది జీవితంలో అని అనుకుంటున్నారట వాళ్ళంతా. యథేక ప్రకృతి ధేకే మదన సమన, పాషండి దేఖయేన యమ విద్యమాన. మరి స్త్రీలందరూ కూడా గౌరచంద్రుడిని చూసి ఆకర్షణీయమైనటువంటి మన్మధుడిలా భావించేవారట. మరి నాస్తికులందరూ కూడా అతన్ని ఆ నాస్తికులందరికీ కూడా ఆయన మరణ సమానంగా కనిపించేవాడట. చూడండి, యముడిలా కనిపించేవాడట నాస్తికులందరికీ యముడిలా కనిపించేవాడు, స్త్రీలందరికీ కూడా మన్మధుడిలాగా కనిపించేవాడు ఆయన. పండిత సకల ధేకే ఏన బృహస్పతి, ఏయి మత ధేకే సబే యార ఏన మతి. మరి విద్యావంతులైనటువంటి పండితులందరూ కూడా అతన్ని బృహస్పతితో సమానంగా పరిగణించేవారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామిని హర్షిస్తూ ఉండేవారు, వారి వారి యొక్క మనస్తత్వాలను బట్టి. ధేకి విశ్వంభర రూప సకల వైష్ణవ, హరిష విషాద హై మనే భావే సదా. మరి విశ్వంభరుని యొక్క ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని చూసి వైష్ణవులు అందరూ కూడా ఏకకాలంలో హర్ష విషాదాలను పొందేవారట. అంటే ఆనందాన్ని పొందేవారు, అలాగే దుఃఖాన్ని కూడా పొందేవారట. కేన దివ్య శరీరే నాహయ కృష్ణ రస, కీకరిబే విద్యాయ హైల కాల వశ, మోహిత వైష్ణవ సభ ప్రభుర మాయాయ, ధేకియా ఓ తబు కేహ ధేకితే నా పాయా. మరి వైష్ణవులందరూ ఏమనుకునేవారంటే చూసి, ఇతడికి ఇంతటి దివ్యమైన దేహం ఉంది, కానీ అతడికి కృష్ణుడి పట్ల ఆకర్షణ లేదే. ఆ, మరి ఒకవేళ అతడు ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకునేటట్టయితే అతడి విద్య వల్ల ఏమిటి ప్రయోజనం అనుకునేవారు. వైష్ణవులందరూ కూడా స్వామి యొక్క అంతర్గత శక్తి చేత భ్రమితులైపోయి ఉన్నారట. అందుచేత వాళ్ళ స్వామిని చూసినా సరే ఆయన్ని అర్థం చేసుకోలేకపోయేవారట వైష్ణవులు కూడా. ఉమ్. సాక్షాతే ఓ ప్రభు దేకి కేహ కేహ భోలే, కీ కార్యే గుణావో కాల తుమి విద్యా భోలే. వారు నేరుగా స్వామిని చూసినప్పటికీ కొంతమంది ఏమనేవారట, ఆ, ఎందుకయ్యా ఎలాంటి ఫలితం లేనటువంటి ఈ విద్యను సంపాదిస్తూ ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అని అంటూ ఉండేవారట. ఉం?
सुनिया हासे न प्रभु सेवकेरा వాక్యే ప్రభు బోలే తోమారా సిఖావో మోరా భాగ్యే. మరి స్వామి నవ్వుతూ తన యొక్క సేవకులు ఈ విధంగా మాట్లాడడం విని ఆయన ఏమని స్పందించేవాడంటే, మీరు ఈ విధంగా ఉపదేశించడం నాకు గొప్ప అదృష్టం అని అనేవాడట. ఆ! హేనమతి ప్రభు గుణాయేన విద్యారసే సేవక చినితే నారే అన్య జన సిఖే. మరి స్వామి ఆ విధంగా పాండిత్య లీలలలో తన సమయాన్ని గడుపుతూ ఉండగా ఆయన యొక్క సేవకులు ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేకపోయేవారు. మరి సేవకులే గుర్తించలేకపోయారంటే, వైష్ణవులే గుర్తించలేకపోయారంటే ఇతరుల సంగతి ఏమిటి? చతుర్థిక్ హైతే లోక నవద్వీపే యాయ నవద్వీపే పడిలేసే విద్యారస పాయ. భారతదేశం అంతటి నుండి కూడా జనులు వచ్చేవారు నవద్వీపంలో చదువుకోవడానికి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా నవద్వీపంలో చదువుకున్నట్లయితే వారికి విద్యలో గొప్ప రుచి ఏర్పడేదట. అందుకని దేశవ్యాప్తంగా జనులందరూ వచ్చి నవద్వీపంలో చదువుకునేవారట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 11వ అధ్యాయంలో 18 శ్లోకాలు పూర్తయ్యాయి. మరి గౌరచంద్రుని చిత్తమైతే మరొక రోజున మళ్ళీ మన చర్చ కొనసాగిద్దాం. శ్రీ చైతన్య భాగవతం की जय, श्रील वृंदावन दास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.